గ్రీన్ చికెన్ చేసుకోబోతున్నామండి. గ్రీన్ చికెన్కి కావాల్సిన పదార్థాలు చెప్తాను. దీంట్లో పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒకటి తీసుకొని కట్ చేసుకొని సన్నగా ఉల్లిపాయ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పుదీనా, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఈ 4 ఫ్రై చేసుకొని కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది గ్రైండ్ చేసి ఉంచుకున్నాను నేను 1 కప్పు. ఇప్పుడు చికెన్లో కొంచెం పసుపు, కావాల్సినంత ఉప్పు దీంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ దీంట్లో కలిపారు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత కావాలో అంత వేసుకోవాలి. మనం పడుతుంది, ఇది 1/2 kg చికెను పడుతుంది మంచిగా. ముక్కలు కూడా ఉప్పు కారం అన్నీ పట్టేసి మంచిగా ఉంటాయి. మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి, 1/2 అవర్ పెట్టుకున్న అన్నీ కలిపి నేను. ఇప్పుడు బండిలో ఆయిల్ వేసుకున్నాం. సో గరం మసాలా అన్నీ, చెక్క, సాజీరా, ఇలాచి, లవంగా అన్నీ కలిపేస్తున్నాం. ఒక బిర్యానీ ఆకు ఇప్పుడు దీంట్లో వేసుకో. ఇది సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు మనకు. కలిపి పెట్టుకున్నామంటే పుదీనా వేపుకోవాలి నూనెలో. నూనె కొంచెం వేసేసి పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాను నేను. పుదీనా, కొత్తిమీర మాత్రం అట్లనే వేసుకున్నాను. మూత పెడతాం, కొంచెం ఉడుకుతుంది. ఉడకాలండి అది. మన చికెన్ ఉడికిందో లేదో చూసుకుందామండి. ఉడికినట్టే, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం కలిపేసి పెరుగు వేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు పెరుగు, పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 1 కప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అవన్నీ దాంట్లోనే వేసిన నేను. ఈజీగా అయిపోతుంది, టేస్టీ కూడా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. కొంచెంసేపు మూత పెట్టుకుందాము, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. మనకి గ్రీన్ చికెన్ ఎట్లాగో పుదీనా అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి హెల్తీ కూడా తినొచ్చు మంచిగా. ఎవరైనా అరగడం కూడా మంచిగా అరుగుతుంది. ఎవరికైనా హెల్తీ రెసిపీ ఇది, ట్రై చేయండి మీరు కూడా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూద్దాం ఇట్లా.
ఉడికిపోయింది. హాఫ్ అన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అవన్నీ కలిపేసి. చికెన్ సాఫ్ట్గా అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు టేస్టీ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. చూడండి గ్రీన్గా బాగుంది కదా. ఎప్పుడు ఒకటేలాగా వండుకోకుండా ఇలా కూడా ట్రై చేయండి మీరు కూడా. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. జ్యూసీగా కలర్ఫుల్గా బాగుంది. గార్నిష్ కోసం టమాటా పెట్టుకుందాము. పుదీనా గార్నిష్ చేసుకుందాం ఈరోజు మనం. కొంచెం పెరుగు గార్నిష్ కోసం. చూడండి వేడి టేస్టీ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. మా వీడియో చూసినందుకు కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. మా అమ్మాయి చూడమంటుంది. బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా రెడీ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.